సీనియర్ మోస్ట్ లీడర్, రాష్ట్ర మంత్రిగా, పీసీసీ చీఫ్గా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పాలిటిక్స్లో ఆయన మార్కే వేరు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ నేత పేరు సీఎం రేస్లో వినిపించిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక వైసీపీ ఓడినప్పటి నుంచి మండలిలో అన్నీ తానై అపోజిషన్ని నడిపిస్తున్నారు. అలాంటి వైసీపీ కీలక నేతకు పెద్ద పరీక్షా కాలమే నడుస్తోందట. రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆయన హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడలేకపోతున్నారట. ఈ పరిస్థితుల్లో రాజకీయమా, ఆరోగ్యమా అనేది తేల్చుకోలేకపోతున్నారట. ఇంతకీ ఎవరా నేత, ఏంటా ప్రాబ్లం? ఆరోగ్యమా, రాజకీయమా? సందిగ్ధంలో బొత్స. హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్న సత్తిబాబు. 30 ఏళ్లుగా తిరుగులేని రాజకీయ నేతగా ఉన్న బొత్స. ఇప్పటికే కూతురును పాలిటిక్స్లో యాక్టివ్ చేసిన బొత్స. ఉత్తరాంధ్ర రాజకీయ యవనికపై మాజీ మంత్రి, శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణది ప్రత్యేక ముద్ర. రాజకీయాల్లో ఆయన మార్క్ స్టైల్, దూకుడు మాస్ లీడర్గా గుర్తింపు తెచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రయాణం ఆయనకు ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకురాగా, ఆ స్వాగ్ ఇప్పటి వైసీపీలోనూ కంటిన్యూ అవుతోంది. అందుకే ఎన్నికల్లో బొత్స ఓడినా ఆయన్ను ఎమ్మెల్సీని చేసి మరీ శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రత్యేక హోదానిచ్చి గౌరవించింది వైసీపీ అధిష్టానం. పదవికి తగ్గట్లుగానే శాసనమండలిలో తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ కూటమి ప్రభుత్వానికి బాగానే సవాల్ విసురుతూ వచ్చారు బొత్స. అప్రతిహతంగా రాజకీయాల్లో దూసుకుపోతున్న బొత్సకు తరచూ అనారోగ్య సమస్యలు వెంటాడుతుండడం ఆయన అభిమానులను కలవరపెడుతోంది. వైసీపీలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్న టైంలో ఇటీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ అంటూ వచ్చిన వార్తలు ఒక్కసారిగా కలకలం రేపాయి. ఆయన చికిత్స పొందుతూ క్షేమంగా ఉన్నప్పటికీ పూర్తిగా కోలుకోవడానికి కొంత టైం పట్టొచ్చని అంటున్నారు. అయితే బొత్సకు అలాంటి సమస్య రావడం ఇదే ఫస్ట్ టైం కాదు. గతంలో పలుమార్లు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయడం ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేసింది. రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన సత్తిబాబు ఇప్పుడు మరో పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటున్నారా అన్న చర్చ సాగుతోంది. కొంతకాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితులపై వస్తున్న వార్తలు ఫ్యాన్ పార్టీ కేడర్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ఆయనకు పెరాలసిస్ వచ్చింది. ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా అయ్యింది. అప్పట్నుంచి బొత్స ఆరోగ్యం పూర్తిగా రికవరీ అవట్లేదనే టాక్ ఉంది. అయితే ఇన్ని ఇబ్బందులను దాటుకుని బొత్స మళ్లీ రాజకీయాల్లో దూకుడు చూపించారు. ఇటీవల గీతం యూనివర్సిటీ భూముల వివాదం, తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం వంటి అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా శాసనమండలిలో బొత్స చేసిన విమర్శల దాడి పొలిటికల్ హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా తిరుమల లడ్డు వివాదంలో ఆయన తిప్పిన చక్రం అధికార పక్షాన్ని కొంతసేపు ఇబ్బందుల్లో పడేసిందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఈ దూకుడు మధ్యలోనే ఆరోగ్య సమస్యలు మళ్లీ వెంటాడుతున్నాయనే వార్తలు రావడం ఆయన అభిమానులకు, వైసీపీ శ్రేణులకు ఇబ్బందికరంగా మారాయి. 2025 జూన్ 4న చీపురుపల్లిలో జరిగిన వెన్నుపోటు దినం బహిరంగ సభలో ప్రసంగిస్తూ బొత్స ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురవడం అందరినీ కలవరపరిచింది. ఇటీవల మళ్లీ బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని అంటున్నారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. తరచూ అనారోగ్యానికి గురవుతుండడంపై పార్టీ నేతలు, ఆయన అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక బొత్స పొలిటికల్ యాక్టివిటీని తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడిందా? ఫస్ట్ హెల్త్, తరువాతే పాలిటిక్స్ అనేలా డెసిషన్స్ మార్చుకోవాల్సిన టైం వచ్చేసిందా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. వయోభారం, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కొంత విశ్రాంతి తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నట్లు చర్చ సాగుతోంది. అయితే ఇలాంటి పరిస్థితులను ముందే ఊహించి తన కుమార్తె అనూషను రాజకీయాల్లోకి తీసుకొచ్చారన్న టాక్ నడుస్తోంది. కొంతకాలంగా బొత్స రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. చీపురుపల్లిలో అనూష తిష్టవేశారు. నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తూ తన ఇమేజ్ ను పెంచుకుంటున్నారామె. ఈ నేపథ్యంలోనే బొత్స భవిష్యత్ రాజకీయాలపై డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. ఒక పక్క అనారోగ్య సమస్యలు, మరో పక్క కుమార్తె యాక్టివ్ పాలిటిక్స్ తో బొత్స ఇకపై యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. బొత్స ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ అధిష్టానం కూడా సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష హోదాను మార్చే యోచన చేస్తున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది.